Hello guys, this is Shanti Tej. Welcome back to my channel. హాయ్ గైస్, యాక్చువల్గా నా బర్త్డే వచ్చేసి నవంబర్ 18 అన్నమాట. సో ఈ వీడియో అయితే నవంబర్ 13 జరుగుతుంది. ఈ వీడియో వచ్చేసి 3 పార్ట్స్ కింద ఉంటుంది. ఇదైతే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ మధ్యలో అంతర్వేది వెళ్ళాం, దాని తర్వాత బర్త్డే రోజు సెలబ్రేషన్స్ అనమాట. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది వ్లాగ్ మొత్తం. నాకు ఇచ్చిన ట్విస్ట్ మాట పక్కన పెడితే ఈ వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇంకా క్యాండిల్ కూడా వెలిగించినప్పుడు ఇంకా ఆకేం దగ్గర తీసుకోలేదు, మనం చెప్పలేం కదా. సో ఒక్కొక్కసారి ఫైర్ కూడా అవుతాయి, అవి అంత సేఫ్ కూడా కాదు. సో ఇంకా ముగ్గురం కలిసి కేక్ కట్ చేస్తున్నాం. తేజ్ కూడా లేరు కదా ఆయన బర్త్డేకి ఇక్కడ. అయితే కేక్ తినిపించేసిన తర్వాత ట్విస్ట్ రివీల్ చేశారు. అది ఏంటి అంటే, నేను బర్త్డేకి ఉండట్లేదు అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంకంతే, ఇంకా నా ఫేస్ మాడిపోయింది. అలా ఎలా కుదురుతుంది, మీ బర్త్డేకి కూడా లేరు కదా, నా బర్త్డేకి కూడా లేకుండా ఎలా అయితే నాకు అసలు సెట్ అవ్వదని చెప్పేసి నేను మొహం మార్చేసుకున్నాను. ఆ క్లిప్ వీళ్ళు కూడా రికార్డ్ చేశారన్నమాట, నేను ఇంకా డల్ అయిపోయానని చెప్పేసి. సో అసలు నవంబర్ 3న మా హస్బెండ్ బర్త్డే, అప్పుడు కూడా లేరు ఆయన, వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో వెళ్ళిపోయారు అన్నమాట అర్జెంట్ అని చెప్పేసి. సో ఇది ఇంకా నా రియాక్షన్, నేనైతే ఇంకెలా డల్ అయిపోయాను. సో తర్వాత చేసేది ఏది లేక ఇంకేం చేస్తాను, అలా సైలెంట్ అయిపోయా. సో వీళ్ళు ఇంకా కేక్ ఎలాగ ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళే తింటున్నారు. చెప్తున్నాడు సాయి, 4 days ముందు చేసేసి వెళ్ళిపోతున్నారు కదా మీరు అని చెప్పేసి అండి. ఇంక నేను సాయిని ఫోన్లో చూపించు డేటు, నమ్మరు ఇంకా అసలు అంటే చూసాను కదా, నవంబర్ 13. కేక్ ఇమ్మంటే ఎవరు ఇవ్వట్లేదండి. కేక్ మన చేతిలో ఉన్నాడు కానీ పని ఉంది. నేను ఇంకా ఇలాగే ఉంటున్నా అని చెప్పేసి నా కోసం చాలా ప్రయత్నాలే చేశారు. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ పెడతాను, చూడండి ఇందులోనే. అండ్ ఇంకా నేను ఇంకా ఎలా ఊరుకున్నా అంటే, సరే అయితే ఆ రోజు అంతర్వేసి తీసుకువెళ్ళండి రేపు పొద్దున్న. సో ఇంక నేను కూల్ అయిపోతా అన్నట్టు చెప్పాను అనమాట. సో ఆ వీడియో వ్లాగ్ వస్తుంది దీని తర్వాత, మిస్ అవ్వకుండా చూడండి. ఇదే ఆ గిటార్, దీంతో వీళ్ళు చూడండి ఎవరు వస్తారు, నువ్వు వస్తారా? వినపట్లేదు సార్ మాకు ఇక్కడ. నేనే వాయించాను. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట, తేజ నేను కలిసి. మీకోసం పడేది ఎలా ఉంది? ఫస్ట్ ఎర్నింగ్స్ యూట్యూబ్ నుంచి 5 rupees. అది వాయించినందుకు కాదు, వాయించకుండా ఉండడానికి ఇచ్చాడు. 5 rupees యాక్టింగ్. దానికి అది కూడా ఒక్కరు కూడా. కెమెరా చూసి నేచురల్ గా రాజేష్ మ్యూజిక్ మా ఒక్కడు ఎంచుకున్న రాగం ఏంటి పాడుతున్నా. దగ్గర కుదురులే ఎంత ఉంటే బాగుంటుందా నువ్వు. ఓకే రెడీ, యాక్షన్ చూసుకో. యాక్షన్ చేయరా అవ్వా అని చెప్పి అన్నారు. ఇప్పుడు డైరెక్ట్ ఆన్ చేస్తుండే, నన్ను కూడా ఆన్ చేద్దాం కూడా. స్టార్ట్.
ప్రొడ్యూసర్ డైరెక్టర్ మోసం చేసి నన్ను కూడా మోసం చేస్తాను. ఏమైంది సార్ ఏమైంది గాలి ఆగాలి ఎంత మీటింగ్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. ఎలా డీటెయిల్ అడగలే చూసారు కదా, చాలా ఫన్నీగా ఉంది కదా వ్లాగ్ అయితే. సో మేమైతే కొన్ని ఫొటోస్ తీసేసాం, చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి అంతర్వేది వ్లాగ్, అస్సలు మిస్ అవ్వద్దు. సో చూడండి. మాకేంటి అంటే అసలు అంతర్వేది చాలా స్పెషల్ అనమాట. సో చాలా మెమొరబుల్లే ఉంది అక్కడ వచ్చేసి. సో అది నేను టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. సో నాకు ఎప్పుడు ఇంక వెళ్తూ ఉంటామన్నమాట అంతర్వేది అని చెప్పేసి. సో ఇదైతే షూట్ చేస్తున్నాడు సాయి అక్కడ. ఐ మీన్ ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేయడానికి. అది అనుకోకుండానే వైరల్ అయ్యింది. ఇప్పటికైతే 3 lakhs ప్లస్ వ్యూస్ అన్నమాట. సో మేము అనమైతే శంకరగుప్తం మీద నుంచి వెళ్తున్నాం. వ్యూ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి, చాలా బాగుంటుంది. సో ఇది మేమైతే వచ్చేసాం. ఇదైతే మంచినీళ్ళ చెరువు అంటారు. సో దాని నుంచి అయితే ఇలా టర్నింగ్ తీసేసుకోవాలి ఇక్కడ. సో వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంక ఇక్కడ ఎండింగ్ అండి ఇంకా అంతర్వేది వచ్చేసరికి ఇటుకొచ్చి. సో దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారన్నమాట, చాలా ఫేమస్. ఇదైతే అటుకల మండపం అని చెప్పేసి అంటారు. చాలా వేసి ఉంటాయి అంతర్వేది రావడానికి. సో మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా దొరికేస్తుంది అంతర్వేది ఎలా రావాలి అని చెప్పేసి. సో ఇక్కడైతే పార్కింగ్ ఏరియా అన్నమాట ఇదంతా. సో మా హీరో చూసారు కదా. సో మేము ఇంకైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇదంతా రీల్ పోస్ట్ చేయడానికి అన్నమాట. ఇది నాకేంటి అంటే, సో మేము దర్శనం చేసేసుకున్న తర్వాత చిన్నగా నిన్ను అయితే చెప్పాను నాకు ఇలా కావాలి వీడియో అంటే మ్యారేజ్కి ముందు సేవ్ ద డేట్ ఉంటుంది కదా. సో నేను ఇలా చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు ఇంకా కుదరలేదు మాకు. సో దానికోసం అని చెప్పేసి అది ఇప్పుడు తీరింది. అండ్ అక్కి కూడా రాలేదు, ఏడుస్తున్నాడు అనమాట. సో దానికోసం అన్నట్టు కుదిరింది, లేకుంటే అసలు అవ్వకపోతున్నాను ఇలా. సో కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాడు సాయి. చాలా బాగుంటుంది చూడడానికి ప్లేస్. ఎస్పెషల్లీ ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఇంకా అమృతం అన్నమాట, చాలా బాగుంటుంది. వాళ్ళు పెట్టే బూరి అండ్ ఇంకా మనకి పులిహోర, ఇంక పిక్కిల్లో ఒకటి ఉంటుంది పప్పు, ఇంకా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇంకే ఇక్కడ నాకు ఆ క్లిప్ తీయడానికి కుదరలేదు, అవ్వలేదు. సో నేను ఇంకా తీయలేదన్నమాట. సో ఇంకా మేము భోజనం చేసేసి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే బయటికి వ్యూ అన్నమాట, ఇలా ఉంటుంది. ఇక వేప చెట్టు చూసారా, అసలు ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయండి అంతర్వేదిలో. అండ్ కళ్యాణాలు కూడా జరుగుతాయి అన్నమాట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. సో ఇంకా అక్కడి నుంచి ఒక 1 kilometer ఉంటుంది మ్యాక్సిమం, ఇంకా బీచ్ మాట దగ్గరనే. సో వెళ్తుంటే లవ్ బర్డ్స్ కనిపించింది, ఇంకా బుల్లెట్ సౌండ్కి వెళ్ళిపోయామన్నమాట. సో మేము ఇక్కడ నించున్నామో లేదో ఒక 5 minutesకి వాటర్ మా వరకు వచ్చేసింది, అంతకుముందు అయితే లేదు. సో ఇంకా బైక్ తీసేస్తున్నారు, ఇంకా హస్బెండ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో మేము బయలుదేరిపోతున్నాం అన్నమాట అక్కడి నుంచి. సో చాలా బాగుంటుంది అంతర్వేది. ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మీరు కూడా రీల్ తీసుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి ట్యాగ్ చేయండి. అండ్ ఫైనల్గా నేను ఎక్కడి నుంచి అడుగుతుంటే అక్కడ ఆపారన్నమాట డ్రింక్ తాగడానికి అన్ని. సో ఇంక వెళ్ళిపోతుంటే ఇంకా సాయిలా వీడియో తీసాడనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజున ఏం జరిగింది అన్నదే పెద్ద, అది కూడా చాలా ట్విస్ట్ అని చెప్పచ్చు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి. సో ఇంకా మూడీగానే ఉన్నా ఆ రోజు అంతా, ఇంకా తెలుసు కదా మీకు ఈరోజు ఇంక ఈయన వెళ్ళిపోతారు అని చెప్పేసి. సో ఆ వ్లాగ్ కూడా చూసేయండి. అండ్ మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్. సో ఇది వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగే నా బర్త్డే రోజు అన్నమాట. నాకు విష్ చేయడానికి బుడ్డోడు వచ్చాడు. బుడ్డోడు ఎవరు అనుకుంటున్నారు, తెలుసు కదా, లిక్కీ గాడు, మా అక్క వాళ్ళ కొడుకు అన్నమాట. సో విష్ చేయడానికి వచ్చి మర్చిపోయి వెళ్ళిపోయాడు ఇంకా. అండ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. హక్కీగాడు కూడా అన్నయ్య రా అని చెప్పి పిలిచేస్తున్నాడు అనమాట. అన్నయ్య అన్నయ్య నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంక నేను లేచి తలస్నానం అయితే చేసి అక్కిగాడు కూడా తలస్నానం చేసేసాడనమాట. సో ఇంకా రెడీ అవ్వలేదు. నేను ఇంక ఇలా నార్మల్గా చూసుకుంటుంటే ఇంక అక్కి రియాక్షన్ చూడండి. సో దగ్గరికి వెళ్ళాను, వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఒక్కొక్కసారి మనం సపోర్ట్ చేయడు కానీ ఒక్కొక్కసారి బాగానే ఇలాగా సర్ప్రైజింగ్లో చూస్తాడనమాట కెమెరాస్ వైపు. అండ్ ఆడికి మిర్రర్లా ఉంటుంది కదా, సో అందుకని చూస్తున్నాడు. హాయ్ చెప్పాలికి చెప్పు.
అబ్బాయి సిగ్గుపడుతున్నాడు కుర్రోడు. సొల్లుగా చేస్తున్నావు ఏంటి? చెల్లికి వచ్చేస్తున్నావుందమ్మా. సో మేమిద్దరం కనిపిస్తున్నాము, ఒక మిర్రర్లా ఉంటుంది కదా స్క్రీన్ అని చెప్పేసి సంతోషపడిపోతున్నాను అనమాట. ఇంకా నేనైతే దండం పెట్టేసుకుంటున్నా దేవుడికి అనమాట, ఇలా ఫ్లవర్స్ డెకరేట్ చేసేసుకొని. సో అమ్మ అయితే సేమియా చేశారు ఇంకా మార్నింగే. సో అది నేను ప్రసాదం కింద పెట్టేసి దండం పెట్టేసుకున్నా. సో దగ్గరలోనే టెంపుల్ ఉంది, సో అక్కడికి కూడా వెళ్ళొచ్చేసాను అనమాట ఇంకా మార్నింగ్నే. సో నేను ఇలా డెకరేట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. సో అకి ఉంచాడు, సో నేను ఇంకా త్వరగానే తీసేయాలి అక్కడి నుంచి, కాసేపు ఉంచేసాను అన్నమాట. సో ఇదైతే సేమియా. సో చెప్పాను కదా దేవుడికి పెట్టేసి దండం పెట్టేసుకున్నానని. సో అయితే అక్కి కూడా రెడీ అయిపోయాడు ఇలా అన్నమాట. అక్కి హుడి ఎలా ఉంది. సో ఇదైతే గిఫ్ట్ వచ్చింది అక్కికి. సో ఇంకా కెమెరా అంటే ఇంకా యాక్టివ్గా ఉంటే ఇంకా అలా ఉంటాడు, లేదంటే చాలా అసలు వేడిపించేస్తాడు కదా, మనకు సపోర్టే చేయడు. సో నేనైతే పిక్స్ తీసుకుందాం కదా అని చెప్పేసి వచ్చాను బయటికి. సో ఇంకా అక్కి అల్లరి చూడండి, మీరు కూడా క్లిప్ మిస్ అవ్వద్దు అన్నట్టు. సో అక్కి అల్లరి అయితే అలా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇంకా కార్తీక మాసం కదా, ఇంకా కార్తీక మాసం ఇంక ఇంట్లో ఏం వండరు. సోమవారం వచ్చింది కదా బర్త్డే. సో నా కోసం అయితే ఈ వెరైటీస్ చేసిందన్నమాట మా అమ్మ. ఇదైతే ప్రసాదం బూరెలు అండ్ పులిహోర, ఆలు కర్రీ అన్నమాట. సో అవన్నీ వేసుకుని నేను కొంచెం కొంచెంగా తినేసాను. సో ఇదైతే ఇదే. సో మీకు కూడా అలాగే జరుగుతుంది కదా కార్తీక మాసంలో బర్త్డే అంటే, చాలామంది కూడా ఇంకా పార్టీస్ ఉండవు, చికెన్ ఉండదు, ఏముండదు. ఇంక మా అమ్మ అంటారు కార్తీక మాసంలో పుట్టావు, కనీసం నాన్ వెజ్ తినకుండా ఉండొచ్చు కదా అని చెప్పేసి. అబ్బాయి మన వల్ల అవ్వదు కదా అదంతా. సో నేనైతే ఇదంతా కొంచెం ఫుల్గా తినేసి నేను అక్కడ స్లీప్ వేసేసాం. ఇదైతే స్లీప్ వేసేసిన తర్వాత వీడియో అన్నమాట లేచిన తర్వాత. సో ఇంకా సాయి కాల్ చేశాడు ఈవినింగ్కి, వదిన కేక్ తీసుకొస్తున్నాం రెడీ అయ్యి ఉండండి అని చెప్పి. సో వాళ్ళతో పాటు ఈ బుడ్డిగాడు, లిక్కీగాడు అండ్ చెర్రీ ఇద్దరు కూడా కేక్ తీసుకొచ్చారన్నమాట. ఇదైతే లిక్కీ తీసుకొచ్చిన కేక్, సాయి ప్యాచ్ వర్క్ చేస్తున్నాడు దానికి. సో ఇదైతే చెర్రీ తీసుకొచ్చిన కేక్ అండ్ ఈ మూడు మాట. ఇదైతే రాజేష్, సాయి తీసుకొచ్చారు. సో ఇది మాట ఇప్పుడు నుంచి సెలబ్రేషన్ స్టార్ట్. సో కేక్ కట్ చేయాలి మనమైతే. మా బుడ్డోడు చూడండి వాళ్ళ బండ వాడే ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ కేక్ ఇప్పుడు కట్ చేస్తామని. సో నేను ఎక్కడితే కొన్ని రీల్స్ చేయడానికి అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉన్నది మా మరదలు. సో తను ఇంకా వెయిట్ చేయించుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా కేక్ కట్ చేసేస్తున్నాం అన్నమాట. Happy birthday to you. Happy birthday. School jana. Happy birthday. Happy birthday. Happy birthday. చేస్తున్నాయి కదా, అక్కితో ఫోటో దిగుదామని చెప్పి చూస్తుంటే దిగిపోతున్నాడు కేక్. ఇంకా నేనైతే అక్కితో ఒకసారి చెర్రీతో అండ్ లిక్కీతో కట్ చేద్దామని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నమాట. ఫస్ట్ లిక్కీ గడ కేక్ కట్ చేస్తున్నాను. అది ఎప్పుడు ఉన్నాను ఓకే వీడియో పెట్టండి. బ్లాస్ట్ తెచ్చారు, అది కాల్ చేస్తాను అని చెప్పేసి అంటే అది కాల్చొద్దు అన్నందుకు ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంకా అమ్మకు కూడా ఇంకా కేక్ తినిపించేసాను అక్కకి అండ్ అమ్మకి. అండ్ నా శారీ వచ్చేసి ఇదే తేజ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి అన్నాను కదా. సో వెళ్తే ఇది కొని ఇచ్చేసారన్నమాట నాకు. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆ బ్లౌజ్ అయితే నేను అమ్మ బ్లౌజు పేర్ చేశాను, మ్యాచ్ అయింది అని అనుకుంటున్నాను నేను. సో ఇంక మేమైతే గ్రూప్ ఫోటో దిగేసాం అండ్ ఇండివిజువల్ ఫొటోస్ కూడా దిగాలి కదా. సో ఇది తినే మా మరదలు ప్రెగ్నెంట్ అనమాట. సో బేబీ గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, చెర్రీకి చెల్లి. సో మేమైతే కేక్ కూడా తినిపించేసుకున్నాం అన్నమాట ఇలా. అండ్ మా అక్క బక్కక్క, సో అక్కిగడికి పెద్దమ్మ అన్నాను కదా, అలా ఏడిపిస్తాను పెద్దమ్మ అన్నట్టు. నన్నేమో వాళ్ళగడికి పిన్ని అంటాడు. సో మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాం. ఇంక వీళ్ళు చూడండి. నేను రెడీలో ఉంటాయి ఏడ్చేయడం వెళ్ళడు.
సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్స్ తినేసిన తర్వాత ఇంకా మాకు ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉంది అరోమా అని చెప్పేసి. సో అక్కడి నుంచి ఇంకా బిర్యానీలు తీసుకొచ్చి ఇంక అందరం కలిసి తినేసాం. అండ్ ఝాన్సీ అండ్ ఇంకా మా మరుదులు ఇంక ఇంటికి వెళ్ళారు, ఇంకా చాలా లేట్ అయిందని. సో ప్రెగ్నెంట్ కదా, సో ఇంక మేమైతే ఇక్కడ కలిసి తినేస్తున్నాం. సో ఇదైతే వచ్చేసి దమ్ బిర్యానీ అరోమాలో. ఇది నాకు హైదరాబాద్ బిర్యానీ ఫ్లేవర్లా అనిపిస్తుంది. సో ఇంకా ఎప్పుడు కూడా ఇదే ఆర్డర్ పెట్టుకుంటాం, అదే మేము తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇంకా మేము రాజేష్తో ఆడుకుంటున్నాం అన్నమాట. సో చూడండి, సో వ్లాగ్ అయితే ఇదే గైస్. అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకొకటి మర్చిపోయాను కదా, సో ఇదైతే గిఫ్ట్, చిన్న పట్టీలు ఉన్నాయి కదా ఇవి తీసుకున్నారు, చాలా బాగున్నాయి. 2 సైడ్స్ కూడా స్టోన్ వచ్చింది. సో సారీ ఆల్రెడీ చెప్పేశాను కదా ఇదేమాట. సో జిమ్మి చూ సారీస్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా. అండ్ వీళ్ళు చూడండి అల్లరి. సో ఇది వ్లాగ్ అయితే గైస్, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఇంక సంక్రాంతి వస్తుంది, ఫుల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. రాజేషు ఎగ్ కావాలా? వద్దు. ఇది కూడా ఎందుకు నీకు వద్దపోతే ఇచ్చే కదా.